అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో ప్రపంచ దేశాలు కంగుతింటున్నాయి. ముఖ్యంగా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సుంకాలు పెంచుకుంటూ పోవడంతో భారత్ తన మాట వింటుందని ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు ఆవిరయ్యాయి. ట్రంప్ వేసిన అస్త్రం ఆయనకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా తయారైంది. నిజానికి ట్రంప్ భారత్పై విధించిన 50% టారిఫ్లు, రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై ఆంక్షల బెదిరింపులు భారత్ను కట్టడి చేయడానికి ఉద్దేశించినవైనా భారత్ తన ధైర్యం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాలకు తన సత్తాను చాటింది. ఈ టారిఫ్లు భారత్ను ఒక దేశానికి భయపడమని, తాము స్వతంత్రంగా ఆలోచించే దేశమని చాటి చెప్పినట్లయింది. ఇప్పుడు భారత్ తన స్వతంత్ర ఆలోచన, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ సందర్భంలో భారత్ తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ గ్లోబల్ స్టేజ్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ట్రంప్ ఆగస్టు 7, 2025న భారత దిగుమతులపై 25% అదనపు టారిఫ్లను ప్రకటించారు. దీంతో మొత్తం సుంకం 50%కి చేరింది. రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోళ్లు చేస్తుండడమే దీనికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేయడానికి ఈ టారిఫ్లను ఒక ఆయుధంగా ఉపయోగించాలని భావించింది. అయితే భారత్ ఈ ఒత్తిడికి లొంగలేదు. భారత్ ఇంధన కొనుగోళ్లు 1.4 బిలియన్ ప్రజల శ్రేయస్సు, జాతీయ ఆర్థిక భద్రత కోసం జరుగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ సాహసోపేత స్పందన భారత్ తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను కాపాడుకుంటుందని ప్రపంచానికి సంకేతం పంపింది. దీంతో భారత్ ఒక బలమైన స్వతంత్ర శక్తిని చాటి చెప్పినట్లయింది. ఈ నిర్ణయం ట్రంప్ టారిఫ్లు, బెదిరింపులు భారత్ను భయపెట్టలేవని గ్లోబల్ స్టేజ్లో స్పష్టమైంది. దీంతోపాటు భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ రష్యాతో స్థిరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. 2024లో భారత్ రష్యా నుంచి 35-40% ఇంధన దిగుమతులు జరిపింది. ట్రంప్ ఈ చర్యలను రష్యా యుద్ధ యంత్రాంగానికి నిధులని విమర్శించినప్పటికీ భారత్ తన నిర్ణయాలను సమర్థించుకుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపాకు సాంప్రదాయ ఇంధన సరఫరాలు మళ్లినప్పుడు అమెరికా స్వయంగా భారత్ను రష్యా నుంచి ఇంధనం కొనమని ప్రోత్సహించిందని అమెరికాకి గుర్తు చేసింది. ట్రంప్ బెదిరింపులు భారత్ విదేశాంగ విధానాన్ని కూడా మరింత బలపరిచాయి. టారిఫ్ల తర్వాత భారత్ తన వాణిజ్య, రక్షణ భాగస్వామ్యాలను మరింత పెంచుకోవడం అమెరికాను షాకుకు గురిచేస్తోంది. భారత్ చైనాతో సంబంధాలను మెరుగుపరచడమే దీనికి ఉదాహరణ. ట్రంప్ పుణ్యమా అని 2020లో సరిహద్దు ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు ఇప్పుడే మెరుగుపడ్డాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2025న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఇది భారత్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. దీంతోపాటు ట్రంప్ టారిఫ్లు భారత్ను బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రేరేపించాయి. ఇది భారత్కు ఈ దేశాలతో కొత్త వాణిజ్య అవకాశాలను అన్వేషించే అవకాశాన్నిచ్చింది. భారత్ తన వాణిజ్య ఆధారాన్ని వైవిధ్యపరచడానికి యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, ఆసియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేస్తోంది. రష్యా, చైనా, బ్రిక్స్ దేశాలు యూరోపియన్ యూనియన్తో సంబంధాలను బలోపేతం చేస్తూ భారత్ తన ఆర్థిక, రాజకీయ స్థానాన్ని బలపరుచుకుంటోంది. అలాగే క్వాడ్ వంటి సంస్థల్లో తన ప్రాముఖ్యతను ఉపయోగించుకుంటూ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ కారిడార్ వంటి కొత్త వాణిజ్య మార్గాలను భారత్ వేగవంతం చేస్తోంది. ఈ చర్యలు భారత్ను గ్లోబల్ సౌత్లో నాయకుడిగా, ఆర్థిక శక్తిగా నిరూపిస్తున్నాయి. మొత్తానికి ట్రంప్ టారిఫ్లు భారత్కు ఒక సవాల్గా మారినప్పటికీ అవి భారత్ ధైర్య సాహసాలను, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి చాటి చెప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.